ఈ అమోద అయితే కనుక మనకి సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 15,999. ఇవి బూర్గుల దగ్గర ఉంది, నేషనల్ హైవే 44 డిటిసిపి వెంచర్. సో ఇక్కడ మనకి నేషనల్ హైవే 44 నుంచి కనుక మనం తీసుకుంటే మన వెంచర్ కి 3.5 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉందండి ఇది. తర్వాత మనకి బూర్గుల రైల్వే స్టేషన్ నుంచి తీసుకుంటే మనకి 2.5 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉందండి ఇది. దీంట్లో మనకి లోన్ బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది. బూర్గుల సెజ్ దగ్గర ఉందండి మనకి దీనికి. దీంట్లో మనం స్పోర్ట్స్ ఎరీనా ఇస్తున్నామండి. స్పోర్ట్స్ ఎరీనా 3,567 స్క్వేర్ యార్డ్స్ లో ఇస్తున్నాము. అది మామూలుగా చెప్తాను నేను. బాక్స్ క్రికెట్, షటిల్ కోర్టు, ఫుట్బాల్ కోర్టు, బాస్కెట్ బాల్ కోర్టు ఇవన్నీ దాంట్లో ఇస్తున్నాము. తర్వాత పార్కులు ఇస్తున్నాము. దీంట్లో సిసి రోడ్స్ ప్రతి ప్లాట్ కి మనం ర్యాంప్ ఇస్తున్నాము. సో ఎందుకంటే ఆ రోడ్లు ఇప్పుడు ఆల్రెడీ రోడ్లు వేస్తున్నప్పుడు మనకి ఫుట్పాత్ కడుతున్నాము. సో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం. దాంట్లో మనము ఎగ్జిట్ నెంబర్ 15 పెదగోల్కొండ నుంచి మనకి ఆ త్రిగులార్ కనెక్ట్ అయ్యే రోడ్, ఓఆర్ రోడ్ నుంచి త్రిగులార్ వరకు కనెక్ట్ అయ్యే రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు మనకి మన బూర్గుల వీధి నుంచి వెళ్తుందండి. మన వెంచర్ చాలా దగ్గరలో ఉంటుంది. సో మన కనెక్టివిటీ కూడా దానికి బాగుంటుంది. ఇది హెచ్ఎండిఏ పరిధి లోపలికి వచ్చేసిందండి ఆల్రెడీ. ఒకటి ఏంటంటే ILUPN రోడ్ కూడా ఉందండి. ఇది ఏంటంటే మన గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ లో ఏ రోడ్లు అయితే మనకి శాంక్షన్ చేస్తుందో ఆ రోడ్ ఏదైతే 40 ఫీట్ రోడ్ అండి. 40 ఫీట్ రోడ్ మన వెంచర్ లోపల నుంచే ఇది వెళ్తుందండి. ఇది ఖచ్చితంగా ఇది వస్తుంది. ఎందుకంటే మాస్టర్ ప్లాన్ లో ఉన్న వెంచర్ రోడ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ వచ్చినా కూడా కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ILUP రోడ్ కూడా దీంట్లోంచి వెళ్తుంది. 40 ఫీట్ రోడ్, అది కూడా ఎక్స్ట్రా 40 ఫీట్ రోడ్ వస్తుంది. మనకి 5 రోడ్లు ఉన్నాయండి. మనము మన వెంచర్ కు రీచ్ అవ్వడానికి మనకి 5 వేస్ ఏదైతే ఉందో, ఒకటి ఏంటంటే కమ్మదనం నుంచి వయా చిలకమర్రికి ఒక రోడ్డు ఉంది. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి రాయకల్ టోల్ ప్లాజా వస్తుంది. టోల్ ప్లాజా దాటిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే కడియాలకుంట తాండా మీద నుంచి ఒక రోడ్డు ఉంది. తర్వాత మనకి బూర్గుల రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి తీసుకుంటే ఒక దారి ఉంది. ఇంకొకటి కమ్మదం నుంచే ఇంకొకటి బీబీజీ సైట్ ఆఫీస్ అని ఒకటి ఉంటుంది. ఆ సైట్ ఆఫీస్ నుంచి మీదకి వెళ్ళినా కూడా అక్కడ నుంచి మనకి ఇంకొక దారి ఉంటుంది. ఇంకొకటి కూడా మనకి ఏదైతే రేడియల్ రోడ్ అని చెప్పామో ఆ రేడియల్ రోడ్ కూడా మనకి వెంచర్ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఆ కనెక్టివిటీ కూడా ఉంది. మనకి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలోనే అవుతుంది. సో మనం అది కూడా చెప్పుకోవచ్చు ఎయిర్పోర్ట్ కి కానీ. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బుల్లెట్ ట్రైన్ కూడా మనకి హబ్ అనేది శంషాబాద్ లో ఇస్తున్నారని చెప్పేసి మొన్న న్యూస్ లో కూడా వచ్చింది. సో అది కూడా ప్రపోజల్ లో ఉంది. సో ఇవన్నీ కూడా మనము అమోదకి మనకి యూనిక్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు.